తెలంగాణ విభజన హామీల గురించి మాట్లాడలేదు. తెలంగాణలో కనీసం ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా నుంచి ఖర్చు మొత్తం పెట్టుకుంటానని చెప్పడానికి సిద్ధంగా లేవు నువ్వు. అసలు తెలంగాణ ఊసెత్తడానికి సిద్ధంగా లేవు. ఇంత అన్యాయమా? మోడీ కంటే సిగ్గు బిడియం లేదు. ఇక్కడి నుంచి మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారికి ఏమైంది? ఇక్కడి నుంచి మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారికి ఏమైంది? రాష్ట్రంలో సగం ఎంపీలు గెలిచినటువంటి బీజేపీ ఈ రోజు ఏ మొహం పెట్టుకొని తెలంగాణ ప్రజలకు మొహం చూపిస్తారు? ఏ మొహం చూపిస్తారు? ఇలా తెలంగాణ ప్రజలకు అడగాల్సినటువంటి అవసరం ఉంది. సగం పార్లమెంట్ సీట్లు తెలంగాణలో బీజేపీకి అప్పగించింది ఎందుకు వేసమేనా? ఇవాళ మనం తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ పరిస్థితి ఏమిటి? ఎక్కడ ఎన్నికలు జరిగితే వాళ్ళకు మాత్రమే బడ్జెట్ లో కేటాయింపులు. గత సంవత్సరం బడ్జెట్ లో ఏపీకి బీహార్ కు కేటాయింపులు ఇంకెవరికి లేవు. ఎందుకంటే ఆ ఏపీ ఆ బీహార్ లో ఇప్పుడు మోడీ ఉద్యోగాన్ని కాపాడినాయి చూస్తున్నాం మనం. ఈ బడ్జెట్ లో బీహార్ కు ఢిల్లీకే కేటాయింపులు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరగబోయేటువంటి బీహార్ ఎన్నికలు. కాబట్టి అక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ నువ్వు రాయితీలు ఇస్తావు. మిగతా దేశ ప్రజలు భారతీయ పౌరులు కాదా? తెలంగాణ ప్రజలు భారతీయులు కాదా అని చెప్పేసి అడుగుతున్నా నేను. దేశంలో అత్యధిక పన్నులు కేంద్రానికి పంపుతున్నది తెలంగాణ. అత్యధిక ఆదాయాన్ని కేంద్రానికి ఇస్తున్నది తెలంగాణ. అలాంటి తెలంగాణకు నువ్వు పిడికేడు రాల్చడానికి సిద్ధంగా లేవే. ఏ మొహం పెట్టుకొని రేపు హైదరాబాద్ వస్తావు? ఏ మొహం పెట్టుకొని నువ్వు తెలంగాణకు వస్తావు ప్రధానమంత్రి హోదాలో? ఈ రోజు మనం మోడీని అడగవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఈరోజు ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి కలలు నెరవేర్చే బడ్జెట్ ఇది అన్నాడు. ప్రజల కలల బడ్జెట్ అన్నాడు. ఇది ప్రజల కలల బడ్జెటా, నీ దోస్తుల కలల బడ్జెటా అని అడుగుతున్నా నేను. నువ్వు దోస్తూ అంటావు నీ ఉపన్యాసంలో. నువ్వు దోస్తూ అంటే దేశ ప్రజల గుండెలు పిండినట్టు అయితా ఉంటది. ఎందుకంటే నువ్వు దోస్తూ అన్నప్పుడల్లా అంబానీజీ అదానీజీ అన్నట్టుగానే వినబడతా ఉంది ప్రజానీకానికి. ఎందుకు అట్లా వినబడతా ఉంది? దేశాన్ని ఆ రెండు బొజ్జులు నింపి పెట్టడానికే నువ్వు కుదువ పెడుతున్నావు. అదే ఈ రోజు కనబడుతున్నటువంటి సత్యం. మరి వాళ్ళ దగ్గర సంపదంతా నువ్వు పోగేస్తే వాళ్ళు ఏమైనా పరిశ్రమల వృద్ధి చేస్తున్నారా? వాళ్ళు ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారా? వాళ్ళు ఏమైనా పేదరికం నిర్మూలనకు కృషి చేస్తున్నారా? కాదే, దుబారా చేస్తున్నారు, జల్సాలు చేస్తున్నారు, తాగి తందనలాడుతున్నాడు. అంబానీ కొడుకు పెళ్లి చేసిండు. అంబానీ కొడుకు పెళ్లికి ఎంత ఖర్చు పెట్టిండు? 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు అంబానీ కొడుకు పెళ్లికి. అవసరమా? ఇవాళ మనం చూస్తున్నాం హైదరాబాద్ లో పెళ్లిళ్ళ పేరు మీద కార్లు ఆగడానికే 2-3 ఎకరాలు పెడతా ఉంటే మన గుండెలు కరిగిపోతా ఉన్నాయి. 100 కార్లు వచ్చి అక్కడ ఆగుతా ఉంటే పెళ్లిళ్ళ కింద ఖర్చు అవసరమా అని మనకు గుండెలు బాదుకుంటా ఉంటాం మనం. మరి అంబానీ కొడుకు పెళ్లికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అవసరమా? ఈ పెళ్లి సందర్భంగా పెళ్లి కొడుకు పెట్టినటువంటి ఉంగరం ధర 9.5 కోట్లు. ఉంగరం ధర 9.5 కోట్లు. పెళ్లి కొడుకు చేతికి పెట్టుకున్నటువంటి గడియారం ధర 22 కోట్ల రూపాయలు. ఎప్పుడన్నా ఊహించామా మనం? ఎప్పుడన్నా ఊహించామా మనం? ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. ఇంత పెద్ద ఎత్తున దుబారా చేస్తా ఉంటే వీళ్ళ కాదు దోచిపెట్టేది. దోస్తాం 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 అనుకుంటూ నీ దోస్తులిద్దరికి నువ్వు దోచిపెడుతున్నావు. బడా పెట్టుబడిదారు సంస్థలకు నువ్వు దోచిపెడుతున్నావు. సాధారణ ప్రజలు పొట్టగొడుతున్నావు. గత సంవత్సర కాలంలో జరిగింది ఏమిటి? 109గా ఉన్నటువంటి శతకోటీశ్వరుల సంఖ్య 200కు పెరిగింది. అంటే ఒక సంవత్సర కాలంలో 91 మంది శతకోటీశ్వరుల సంఖ్య పెరిగింది. ఎవరి బొజ్జలు నింపుతున్నావు నువ్వు? ఇవాళ కేంద్ర బడ్జెట్ 50 లక్షల కోట్లు, 50,65,000 కోట్లు. కానీ ఈ 109 మంది బడాబాబుల శతకోటీశ్వరుల సంపద గత సంవత్సరం 25 లక్షల కోట్లయితే ఇప్పుడు ఆ 200 మంది శతకోటీశ్వరుల సంపద 93.5 లక్షల కోట్లయింది. అంటే వాళ్ళ సంపద మూడింతలు పెరిగింది. ఇక్కడ కూర్చున్న ఏ వ్యవసాయకుని ఆదాయం మూడింతలు పెరిగిందా ఈ ఏడాది? ఇక్కడ కూర్చున్న ఏ కార్మికుడి వేతనమైన మూడింతలు పెరిగిందా? ఏ ఉద్దిదారుడి ఆదాయమైన మూడింతలు పెరిగిందా? కానీ శతకోటీశ్వరుల సంపద మూడింతలు పెరిగింది. భారతదేశ బడ్జెట్ కంటే రెట్టింపైంది శతకోటీశ్వరుల సంపద. ఇది ఎవరి కలల బడ్జెట్ మోడీ? ఇది నీ దోస్తుల కలల బడ్జెట్. ఇది ప్రజల కలల బడ్జెట్ కాదు. అంబానీ కలల బడ్జెట్ ఇది.
అదాని కలల బడ్జెట్ ఇది, నీ కుడి ఎడమ భుజాలుగా ఉన్న దోస్తుల కలల బడ్జెట్ ఇది. పేద ప్రజలను పట్టించుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. అందుకే నువ్వు సిగ్గుపడాలి అని చెప్తున్నావు, సిగ్గుతో తల దించుకోవాలి అని చెప్తున్నావు. నువ్వు నిజంగా పేదల కలల బడ్జెట్ పెట్టాలంటే పెట్టడానికి అవకాశం ఉంది. నువ్వు రద్దు చేసిన సంపద పన్నును పునరుద్ధరించు, నువ్వు తగ్గించినటువంటి కార్పొరేట్ పన్నును పునరుద్ధరించు. పికెట్టి లాంటి ఆర్థికవేత్త చెప్తున్నాడు, బాగా అభివృద్ధి చెందిన అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు చెప్తున్నాయి. ఇక్కడ కూడా నువ్వు వారసత్వ పన్ను పెట్టు, 33% వారసత్వ పన్ను విడబెడితే భారతదేశ ప్రభుత్వానికి కావాల్సినంత సంపద వస్తుంది. 50 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మన బడ్జెట్ సైజు